తుంగభద్ర డ్యాం క్రస్ట్ గేట్ల ఏర్పాటు పనులు రికార్డు సమయంలో పూర్తయ్యాయి. కర్ణాటకలోని హోస్పేట సమీపంలో ఉన్న తుంగభద్ర డ్యాం 19వ క్రస్ట్ గేట్ గత ఏడాది ఆగస్టు 24న కొట్టుకుపోయింది. అప్పట్లో తాత్కాలికంగా స్టాప్ లాక్ గేట్ను అమర్చారు. అయితే డ్యాంను పరిశీలించిన జలాశయ గేట్ల నిపుణుడు కన్నయ్య నాయుడు, సిడబ్ల్యూసీ అధికారులు, నేషనల్ డ్యాం సేఫ్టీ అధికారులు మొత్తం గేట్లు మార్చాలని నివేదికలిచ్చారు. దీంతో అధికారులు, సాంకేతిక సిబ్బంది 2 నెలలు శ్రమించి రికార్డు సమయంలో పాత గేట్లు తొలగించి 33 క్రస్ట్ గేట్లు ఏర్పాటు చేశారు. ఈ నెలాఖరులోగా కర్ణాటక సీఎం శివకుమార్, ఏపీ సీఎం చంద్రబాబు కొత్త గేట్లను ప్రారంభించే అవకాశం ఉంది. తుంగభద్ర డ్యాం గేట్ల కాలపరిమితి 45 ఏళ్లు. కానీ 70 ఏళ్ల పాటు పనిచేశాయి. ఇంకా వాటినే కొనసాగిస్తే జలాశయం భద్రతకు ప్రమాదమని నిపుణులు హెచ్చరించారు. ఫిబ్రవరి 16న కొత్త గేట్లు అమర్చే పనులు చేపట్టి రికార్డ్ టైంలో పూర్తి చేశారు. 70 ఏళ్ల తర్వాత కొత్త గేట్ల ఏర్పాటుతో జలాశయం భద్రతకు ఎలాంటి డోకా లేదు. హోస్పేట సమీపంలోని తుంగభద్ర జలాశయం కర్ణాటక, తెలంగాణ, ఏపీ పరిధిలో ఆయకట్టుకు సాగునీరు అందిస్తోంది. ఇంత కీలక ప్రాజెక్టులో 19వ గేటు కొట్టుకుపోయాక జలాశయాల గేట్ల నిపుణుడు కన్నయ్య నాయుడు తుంగభద్ర ప్రాజెక్టును పరిశీలించారు. తుంగభద్ర డ్యాం గేట్ల ఏర్పాట్లో సీఎం చంద్రబాబు చొరవ చూపారు. గత ఏడాది 19వ గేటు కొట్టుకుపోయిన తర్వాత చంద్రబాబు వేగంగా స్పందించారు. గేట్ల నిపుణుడు కన్నయ్య నాయుడును వెంటనే అక్కడికి పంపించి అధ్యయనం చేయించారు. తాత్కాలికంగా స్టాప్ లాగ్ ఎలిమెంట్ ఏర్పాటు చేయాలని ఆయన సూచించారు. జలాశయం నిర్మించి 70 ఏళ్లైన నేపథ్యంలో మొత్తం గేట్లు మార్చాలని కూడా కన్నయ్య నాయుడు నివేదిక ఇచ్చారు. నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ, కేంద్ర జలసంఘం ప్రతినిధులు కూడా మొత్తం గేట్లు మార్చాలని సిఫార్సు చేశారు. దీంతో తుంగభద్ర బోర్డు సత్వర చర్యలు తీసుకుంది. నిపుణుల సూచన మేరకు 33 కొత్త గేట్లు తయారు చేయించింది. కొత్త గేట్ల తయారీకి అయ్యే వ్యయంలో ఏపీ 55%, కర్ణాటక 45% భరించాయి. ఏపీ వాటాగా 20 కోట్లు విడుదల చేసింది. 44 కోట్ల రూపాయలతో చేయించిన గేట్లు అమర్చేందుకు ముందుగా పాత గేట్ల తొలగింపు ప్రక్రియ ప్రారంభించారు. గేట్ల ఏర్పాటు పూర్తి కాగానే చైన్లు అమర్చే ప్రక్రియ కూడా పూర్తయింది. తుంగభద్ర డ్యాం క్రస్ట్ గేట్ల ఏర్పాటు పనులు రికార్డు సమయంలో పూర్తయ్యాయి. కర్ణాటకలోని హోస్పేట సమీపంలో ఉన్న తుంగభద్ర డ్యాం 19వ క్రస్ట్ గేట్ గత ఏడాది ఆగస్టు 24న కొట్టుకుపోయింది. అప్పట్లో తాత్కాలికంగా స్టాప్ లాక్ గేట్ అమర్చారు. అయితే డ్యాంను పరిశీలించిన జలాశయాల గేట్ల నిపుణుడు కన్నయ్య నాయుడు, సిడబ్ల్యూసీ అధికారులు, నేషనల్ డ్యాం సేఫ్టీ అధికారులు మొత్తం గేట్లు మార్చాలని నివేదికలిచ్చారు. దీంతో అధికారులు, సాంకేతిక సిబ్బంది 2 నెలలు శ్రమించి రికార్డు సమయంలో పాత గేట్లు తొలగించి 33 క్రస్ట్ గేట్లు ఏర్పాటు చేశారు. ఈ నెలాఖరులోగా కర్ణాటక సీఎం శివకుమార్, ఏపీ సీఎం చంద్రబాబు కొత్త గేట్లను ప్రారంభించే అవకాశం ఉంది.